గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మా గౌరవ సభ్యులు, మున్సిపల్కి సంబంధించిన వెలుగుబడి సోదరులు 34 మంది వచ్చినందుకు మళ్ళొకసారి వాళ్ళకి ధన్యవాదాలు. మొత్తానికి మన మార్కెట్ యార్డ్కు సంబంధించిన 108 అలాటీస్ ఇంకా 27 అలాటీస్ అడిషనల్గా ఉన్నది. దాని గురించి ప్రత్యేకంగా డిస్కషన్ వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రత్యేకంగా 108కి 54 సీనియర్ హోల్డర్స్ దుకాణకు సంబంధించిన 25 ఏళ్ళ పైన ఉన్న సోదరులని ఆటోమేటిక్గా వాళ్ళకి అలాట్ చేయించి తక్కిన 54 ఇంకా 27 అంటే దగ్గర 81 దానికి లాటరీ కింద పెట్టి ఏ మిస్ అయ్యాం 100, 150, 200, 300 టోటల్ నెంబర్స్ ఎంత ఉంటారో ఉన్న లిస్ట్ అందరూ లాటరీలో పెట్టి అది 15 ఆగస్టు రోజున ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్కు సంబంధించిన సోదరులందరికీ ఆ 54 అయితే సీనియర్గా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి లాటరీ ఉండదు. వాళ్ళకి డైరెక్ట్ అలాట్మెంట్ తక్కువ 81 మందికి లాటరీ లెక్క ప్రకారంగా చేసి మా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ గైడ్లైన్స్ ప్రకారంగా మన బెల్లంపల్లి సోదరులకు మార్కెట్ యార్డ్లో దానికి ఒక పెద్ద ఇనాగ్రేషన్ పెట్టుకొని నేను దీనైతే ఒక మంత్రి పదవి ఉన్న పెద్ద మనుషులను తీసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు మనకున్న 108 అలాటీస్కి ప్లస్ 27 మందికి అందరు సభ్యులతో సహా మా కలెక్టర్ సార్తో సహా అందరికీ అలాట్ చేసే కార్యక్రమాన్ని మనం బెల్లంపల్లి ఒక మంచి వర్క్ అయినట్టు జనాలకు చూపించే బాధ్యత కింద మనం బెల్లంపల్లి సోదరులను ఎట్లా దగ్గర తెచ్చుకుంటున్నామో దాంతోపాటు ఇప్పుడు దాకా కౌన్సిల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య డ్రింకింగ్ వాటర్ సప్లై, రోడ్లు, చెత్త బజార్లు ఏవేవో ఉన్నాయని అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. నేను ఐ అండర్స్టాండ్. దాన్ని నేను గవర్నమెంట్లో ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మట్టి గారితో మాట్లాడి ఫండ్ అతి తొందరగా అలాట్ చేయించి మన మున్సిపల్కు సంబంధించిన ఆఫీసర్లైనా కానీ కౌన్సిలర్లైనా కానీ నేను ఒకటే అమలు చేసుకుంటున్నాను. ఒక్కసారి 10 ఏళ్ళ దాకా ఏం పని కానీ సర్దిద్దుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎంతైనా కానీ ఎంత కోర్సు చేసినా దాన్ని ఒక స్క్రీన్ లైన్ చేసి నేను సభ్యులతో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం కేర్ఫుల్లీ స్మాల్ సమ్స్ పెట్టుకుంటాం ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నంటే మనం ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టినామనుకో ఎవరైనా కానీ గవర్నమెంట్లో సడన్గా దాన్ని శాంక్షన్ చేసుకుంటే చాలా కష్టం. నేను అంటున్నా బిగ్ పీసెస్ కింద స్మాల్ క్వాంటిటీ కింద తీసుకున్నాం. ఒక టాయిలెట్ టెస్టింగ్ బేసిస్ కింద మనం ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేసి మనకున్న వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకు మనశ్శాంతి ఉంటుంది, జనాలు కూడా మనశ్శాంతి. ఎందుకంటే ఒక ఆశ పెరిగింది. ఇక్కడ ఉన్న మురికి బాగులను క్లీన్ చేసుకుంటే చెత్త ఇచ్చేసి జనాలకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. లైట్ వేయించుకున్నాం. ఇది ఒక వానకాలం ఉన్నది. దీంట్లో ఎంత తొందరగా చేయడానికి ట్రై చేస్తామా అది చేస్తా. ప్లస్ ఎల్లంపల్లికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినా, అక్కడ సీఎం గారితో మాట్లాడినా, ప్రపోజల్ తొందరగా తెప్పించిన తర్వాత ఎల్లంపల్లికి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం పైప్ లైన్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులకు శాంక్షన్ చేయించే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా షోల్డర్ మీద తీసుకొని మనం బెల్లంపల్లి సోదరులకు ఇచ్చిన మాటక మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోనికనే ప్రత్యేకంగా ఇంత లెవెల్లో సీరియస్గా పనిచేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అసెంబ్లీ వచ్చింది, తినడానికి చాలా టైం పట్టింది. కానీ మీరందరూ దయచేసి కొంచెం ఓపిక పట్టుకోండి. ఈ వచ్చే ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఉన్న మంచి పనులు అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ మరొకసారి సుఖ సంతోషాల రోజులు వస్తాయని ఒక ఆశ. ఈ నెలాఖరు లోపల కూడా నేను ట్రై చేస్తున్నా. ఎంత ఫండ్ శాంక్షన్ అవుతుందో శాంక్షన్ అయిన తర్వాత మనం అందరం కలిసికట్టి పనిచేసుకుందామని పూర్తిగా నాకు ఒక విశ్వాసం ఉన్నది. మా కలెక్టర్ గారు నేను ఒక్క మనం చేసుకుంటున్నాను. కలెక్టర్ గారు మీరు వాట్ ఎవర్ పాసిబుల్ మీ దగ్గర ఉన్న ప్రోటోకాల్ గైడ్లైన్స్ ప్రకారంగా మా జనాలకు ఎంత సేవ చేయగలుగుతారో మీరు దాన్ని కోఆపరేట్ చేయమని మీతో నేను మనం చేసుకుంటున్నాను. మా సోదరులందరినీ మీరు కైండ్లీ గివ్ ఏ పేషెంట్ హియరింగ్. ఏడేడని రీజనబుల్ అనిపిస్తుందో కంపల్సరీగా శాంక్షన్ చేయండి. ఏడేడ ఫండ్ రావాలనో మీరు దయచేసి కన్సల్ట్ ప్రిన్సిపల్తో మాట్లాడండి. మీకేమైనా ఇబ్బంది అయితే నేనున్న మీ వెనక నేను యాజ్ ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కింద నాకున్న హక్కుని నేను తీసుకుపోయి మన గవర్నమెంట్లో మాట్లాడే ఆ అధికారంతో నేను ఉన్న మన బెల్లంపల్లి సోదరులను ప్రత్యేకంగా ఎట్లా హెల్ప్ చేయాలో అనే కార్యక్రమాన్ని షోల్డర్ మీద తీసుకొని జనాలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ కింద మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. 28 లేకుంటే 29 మన కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాం. దానికంటే ముందు ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు అందరూ ప్రిపేర్ చేసి మళ్ళీ ఒకసారి ఒక రిక్వెస్ట్ అడిగండి. మీరు వర్క్స్ మాడిఫై చేస్తా అంటున్నారు, అది కూడా చేసిన తర్వాత కొంచెం ఏంటంటే కైండ్లీ డిస్కస్ అమౌంట్ వస్తాయి. మీరు అందరూ డిస్కస్ చేసుకుని నేను చెప్పినట్టు ఆ సైలెంట్ ఇష్యూస్ కింద మీరు సింప్లిఫై ఒకటేసారి 10, 20, 1 కోటి రూపాయలు 20 కోట్లు అనగానే మనిషికి నర్వస్ అయిపోతుంది. మీరు ఏది నెసెసిటీ ఉందో ఇన్స్టెంట్గా ఇప్పుడు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు దాకా కూడా పోయినా మీరు ఆ లెవెల్లో తీసుకొచ్చిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది మీరు కంప్లీట్ చేయండి. తర్వాత మీకు తర్వాత ఎంత పెద్ద ఫండ్ కావాలో తీసుకొచ్చే కార్యక్రమం నాది. ఎందుకంటే నేను వర్క్ ఈజ్ వర్షిప్. ఒకసారి
ఒకసారి నేను ఇట్లా శాంక్షన్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీరు పని చేయలేదు, నేను 2 లక్షలు ఇచ్చిన తర్వాత మీ వాళ్ళ కాలేదనుకో, జనాలకు నేను మాట్లాడుకునే దమ్ము ధైర్యం నాకు ఉన్నాయి. అందుకోసం నేను మీ అందరితో నేను చేసేది ఏంటంటే మీ అందరి కోఆపరేషన్ కావాలి. మీరు ఏం తప్పనుకోవద్దు, దమ్ము ధైర్యం అంటే ఒకటి వర్క్ మీద అంటున్నా, నేను వేరే ఏం లేదు, దయచేసి తప్పనుకోవద్దు. ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. ప్లీజ్ వర్క్ అండ్ వర్కౌట్ ఇన్ సచ్ వే మనం అందరం కేర్ఫుల్గా పనిచేసుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. నేను అందరికీ సభ్యులను నేను సజెస్ట్ చేసేది మీ డెడికేషన్ పిల్లలు కావాలి. నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ 1,70,000 యూఆర్ రిప్రజెంటింగ్ మున్సిపల్ టౌన్ ఉన్న 47,000 సోదరులకు మీరు రిప్రజెంట్ చేస్తారు. అది కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దాన్ని కాపాడుకోవాలంటే మీ అందరితో మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రిపేర్ ఇట్ ఇన్ ద సింప్లిఫైడ్ ఫామ్. ఎంత సింప్లిఫైడ్ ఫామ్లో చేస్తే అంత తొందరగా అవుతుంది. నేను మీకు కోఆపరేట్ చేసే బాధ్యత నాది. మీ బాధ్యత కూడా నాకు కోఆపరేట్ చేయండి. కలెక్టర్ సార్తో కూడా కోఆపరేట్ చేయండి. చైర్మన్ సార్తో చేయండి. మున్సిపల్ కమిషనర్ ఉంటాడా, కొత్త వస్తారా చూస్తాం. నెలాఖరు లోపల ఏదో ఒకటి సర్టిఫికేట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మనం 20 నిమిషాలు 20